మై లవ్లీ హబ్బీ. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే మనం ముందు వీడియోలో తెలుసుకున్నట్టయితే సాన్వి ఇంకా కోపంగా నాకేం నువ్వు చెప్పక్కర్లా, పోయి మీ అందమైన ప్రేయసి గారికి చెప్పుకోండి అని అంటూ నిరుపం చేతిని విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళాలి అని చూస్తుంది. కానీ నిరుపం తనని వెళ్ళనివ్వకుండా మళ్ళీ వెనుక నుండి హత్య చేసుకుంటూ, ఎందుకంత కోపం కన్నమ్మా, తను నాకు దగ్గరగా ఉంది అని చెప్పాను కదా, మరి ఎక్కడ ఉందో తెలుసుకోవాలని లేదా అని కళ్ళు రెండు ఎగరేస్తూ అడుగుతాడు. తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం, వినండి. మై లవ్లీ హబ్బీ ఎపిసోడ్ నెంబర్ 43. ఏంటి మీ హార్ట్లో ఉందని చెప్తారా? పొరపాటును కూడా అలా చెప్పకండి. అలా గాని చెప్పారే అనుకో, ఏ గన్నో పట్టుకొచ్చి షూట్ చేసి పడేస్తా అని కోపంగా అంటుంది. సాన్వి మాటలు విన్న నిరుపం అదే కరెక్ట్ టైం అనుకొని, నువ్వు ఇంకా నన్ను మన పెళ్ళిని యాక్సెప్ట్ చేయలేదు కదా కన్నమ్మా, అలాంటప్పుడు నా మనసులో ఎవరుంటే ఏంటి అని ఇంకా గట్టిగా సాన్విని పట్టుకుంటూ అడుగుతాడు. నిరుపం మాటలకి ఒళ్ళు మండిపోతుంటే, వదలండి గుడికి టైం అవుతుంది అని నిరుపం మీద నుండి చూపు పక్కకు తిప్పేస్తూ కోపంగా ఉంది సాన్వి. ఇప్పటికైనా తన కన్నమ్మ తన మనసులో మాట చెప్తుంది అనుకున్న నిరుపం సాన్వి అలా కోపంగా ఫేస్ పక్కకి తిప్పేసుకోవడం చూసి ఇంకా ఏడిపించడం ఇష్టం లేక, కన్నమ్మ చూడు అంటూ తనే సాన్వి ఫేస్ని అద్దం వైపుకి తిప్పుతూ, దగ్గరగా ఉంది అన్నానుగా, ఇదిగో ఇంత దగ్గరగా ఉంది, గాలి కూడా మా మధ్యలో దూరనంత దగ్గరగా, నువ్వు చెప్పినట్టే నా హార్ట్లో తిష్ట వేసుకుని మరీ కూర్చుంది. కానీ ఇదిగో ముఖంలోని నవ్వు, ఆ కళ్ళల్లో ఎప్పుడూ నా మీద కనిపించే ప్రేమ మిస్ అయ్యింది అని బుగ్గలు లాగుతూ అంటూ, ఇదంతా జలసీనే, అయినా నా లైఫ్లో నువ్వు కాకుండా ఇంకెవరుంటారు కన్నమ్మా, నువ్వు నీ పిచ్చి క్వశ్చన్స్, ఇప్పటికైనా ఆ ఫేస్ మార్చు, నిజం చెప్పానుగా అంటూ చిన్నగా సాన్వి తల మీద కిస్ చేస్తాడు. నిరుపం అలా చెప్పడంతోనే చాలా రిలీఫ్గా ఫీల్ అవుతూ, తనని ఏడిపించడానికే నిరుపం అలా అన్నాడు అని అర్థమవుతుంటే నాకేం జలసీ లేదు అని చిన్నగా అంటుంది. హా, నాకు కనిపించిందిలే అని నిరుపం అనడంతో తన కళ్ళు పక్కకు తిప్పేసి, ఇంకా గుడికి వెళ్ళామా అని అడుగుతుంది. దానితో నిరుపం కూడా సరే అని సాన్విని వదిలి కిందకి వెళ్తాడు. తన అత్తమ్మ ఇచ్చిన పూజా సామాగ్రిని తీసుకొని నిరుపంతో పాటు గుడికి వెళ్తుంది సాన్వి. ఇద్దరూ గుడికి వెళ్ళి ఇంట్లో వాళ్ళందరి పేరు మీద అర్చన చేయించి హారతి తీసుకుంటారు. నిరుపం తన పాపిట్లో బొట్టు పెట్టుకోవడంతో గుడిలో దీపం వెలిగించి కాసేపు ఇద్దరు అక్కడే కూర్చొని గుడి నుండి బయటకు వస్తారు. బయటకు రాగానే బయట గాజుల బండి కనిపించడంతో నిరుపం గాజులు అని నిరుపంని అటువైపు అది చూసిన నిరుపం తన కన్నమ్మ లాక్కెళ్ళినప్పుడు వెనకాలే వెళ్తాడు. అక్కడ సాన్వి గాజులు అన్నీ చూస్తూ నిరుపం వైపు చూస్తూ, ఏం బాగున్నాయి అని అడుగుతుంది. నాకేం తెలుస్తుందిరా, నీకు ఏవి నచ్చితే అవే తీసుకో కన్నమ్మా అని అంటాడు నిరుపం. దానికి సాన్వి కాస్త కోపంగా, మాట్లాడితే చాలు, మాటకు ముందో హస్బెండ్, మాట తర్వాతో రబ్బర్ బ్యాండ్ అంటావు, ఇంత చిన్న హెల్ప్ కూడా చేయలేవా అని అంటుంది. ఆ మాటలకి నిరుపం కళ్ళు చిన్నవి చేస్తూ, ఏంటి రబ్బర్ బ్యాండ్నా అంటూ, మాటలు బాగా నేర్చుకున్నావు కన్నమ్మా, నీ సంగతి తర్వాత చెప్తాను అంటూ అక్కడ బ్లూ కలర్లో ఉన్న గాజులు తీసుకొని సాన్వి చేతులకు వేసి,
నాకు ఇవన్నీ బాగానే చెప్తావు కానీ పెళ్ళంగా నువ్వు ఏం చేయాలో మాత్రం అది అస్సలు చేయవే అంటూ వెళ్దామా అని అడుగుతాడు. దానికి సాన్వి చిన్నగా నవ్వుతూ తనే నిరుపం చేతిని హక్ చేసుకుంటూ పద అని అంటుంది. అది చూసిన నిరుపం ఒక్క సెకండ్ సాన్వి వైపే ఆశ్చర్యంగా చూసి కార్ దగ్గరికి తీసుకువెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. దానితో సాన్వి వెళ్ళి కారులో కూర్చుంటుంది. నిరుపం కార్ని స్టార్ట్ చేసి ఇంటివైపుకు పోనిస్తాడు. మరోవైపు వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిన అజయ్ హాల్లో నవ్వుతూ టీవీ చూస్తున్న నిహా, నైనా, అర్హాన్లను ఒకసారి చూసి ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళిపోతాడు. అజయ్ గదిలోకి వెళ్ళి చాలాసేపు అయినా కూడా ఇంకా నిహా కిందే ఉండడం చూసి మాధురి గారు, నిహా నువ్వు కూడా వెళ్ళు, వాడికి ఏమైనా అవసరమేమో చూడు అని అంటారు. హా సరే అత్తమ్మా అని చెప్పి నిహా గదిలోకి వెళ్తుంది. నిహా గదిలోకి వెళ్ళేసరికి అజయ్ నడుముకి టవలు కట్టుకొని వాష్రూమ్ నుండి బయటికి రావడం చూసి కంగారుగా వెనక్కి తిరిగి కావాలనే రాలేదు అజయ్, అది అత్తమ్మ నీకు ఏదైనా అవసరమేమో అని పంపించారు అని గట్టిగా కళ్ళు మూసుకుంటూ కంగారుగా అంటుంది. అది చూసిన అజయ్ ఎందుకంత కంగారు పడుతున్నావు, నన్ను ఇలా చూడ్డం ఏం ఫస్ట్ టైం కాదు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న నిహా కోపంగా ఏంటి, నేను నిన్ను ఇలా చూశాను ఎప్పుడు అని అజయ్ వైపు వేలు చూపిస్తూ అజయ్ మీదకి వెళ్తూ అడుగుతుంది. దానికి అజయ్ తనకి చూపిస్తున్న వేలును పట్టుకొని ఇంకా దగ్గరికి లాక్కొని అప్పుడే మర్చిపోయావా, గుర్తు తెచ్చుకో అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు. అప్పటికే అజయ్ని అంత దగ్గరగా చూస్తున్న నేహాకి గుండె వేగం పెరిగిపోతుంటే కంగారుగా అజయ్ని వెనక్కి తోసి ఏమో నాకు గుర్తు రావడం లేదు అని అంటూ బాల్కనీలోకి వెళ్ళిపోతుంది. నిహా కంగారు చూసిన అజయ్ వెళ్తున్న నిహానే చూస్తూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తాడు. మరోవైపు ఇంటికి వెళ్ళిన సాన్వి, నిరుపం, వీణా గారు డిన్నర్ తినమని చెప్పడంతో ముందు డిన్నర్ కంప్లీట్ చేసి ఇద్దరూ రూమ్లోకి వెళ్తారు. నిరుపం సోఫాలో కూర్చోవడం చూసి సాన్వి రికార్డ్ బుక్స్ తీసుకొని నిరుపం ముందు పెట్టి రాస్తాను అన్నావుగా రికార్డ్స్ రాయి, నాకు కావాలి అని అంటుంది. ఇవన్నీ బాగానే గుర్తుంటాయి. దానికి నిరుపం సాన్వి చేతిలో బుక్స్ తీసుకుంటూ కానీ నీకు నాకు ముద్దిస్తాను అన్నావు, అది గుర్తుందా అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు. దానికి సాన్వి నేనెప్పుడన్నాను అని కళ్ళు పక్కకి తిప్పుతూ అక్కడి నుండి వెళ్ళడానికి వెనక్కి తిరుగుతూ అంటుంది. అది చూసిన నిరుపం సాన్వి చేతిని పట్టుకొని మీదకి లాక్కొని నేను గుర్తు చేస్తాను కదా కన్నమ్మ, నేను ఉన్నదే అందుకు అని సాన్వి రెండు చెంపల మీద చేతిని ఉంచుతూ అంటాడు. దానికి సాన్వి కంగారుగా నాకేం గుర్తు చేయాల్సిన అవసరం లేదు, వదలండి ముందు నన్ను అంటూ నిరుపం మీద నుండి లెగాలని చూస్తూ అంటుంది. కానీ అప్పటికే నిరుపం చేతులు తన నడుము చుట్టూ చేరిపోయి గిలిగింతలు పెట్టడంతో నిరుపం అని కాస్త కంగారుగా పిలుస్తుంది. కానీ నిరుపం అదేం పట్టించుకోకుండా సాన్విని ఇంకా దగ్గరికి లాక్కొని సోఫాకి ఆనిచ్చి ఫేస్ మీద చిన్నగా ఉఫ్ అని గాలి ఊదుతూ నాకు ఇవ్వాల్సిందే, ఇస్తే నీకు వెంటనే రికార్డ్స్ రాసి పెడతా అని అంటాడు. నిరుపం అలా అనడంతో మెల్లిగా నిరుపం కళ్ళల్లోకి చూస్తూ ముందు నా రికార్డ్స్ రాయండి, తర్వాతే ముద్దు ఇస్తాను అంటుంది. కానీ నిరుపం అది అస్సలు కుదరదు, ముందు నాకు ముద్దు ఇస్తేనే ఏదైనా అని అంటాడు. దానికి సాన్వి నిరుపం కళ్ళల్లోకి చూస్తూ సరే సార్ అంటూ నిరుపం ఫేస్ పట్టుకొని నిరుపం బుగ్గ మీద ముద్దు పెడుతుంది. మొదటిసారి తన కన్నమ్మ తనకి ఇష్టంగా పెడుతున్న ముద్దు అవ్వడంతో నిరుపం కళ్ళు మూసుకొని అలాగే సాన్వి ముద్దుని ఫీల్ అవుతూ ఉంటాడు. నిరుపం అలా మత్తుగా కళ్ళు మూసుకోవడం చూసిన సాన్వి తన ఫేస్లోకి వస్తున్న స్మైల్ని
ఆపుకుంటూ ఇంక పైకి లేస్తారా అని చిన్నగా నిరుపంని డిస్టర్బ్ చేస్తూ అంటుంది. దానితో కళ్ళు తెరిచిన నిరుపం సాన్వి నుదుటి మీద ముద్దు పెట్టుకొని లవ్ యూ కన్నమ్మా అంటూ పైకి లేస్తాడు. దానితో సాన్వి తన బుగ్గల ఎరుపుని దాచుకుంటూ స్పీడ్గా పైకి లేచి బెడ్ దగ్గరికి వెళ్ళి బెడ్ మీద కూర్చొని బుక్స్ ఓపెన్ చేస్తుంది. అది చూసిన నిరుపం చిన్నగా నవ్వుకుంటూ తన కన్నమ్మ తనకి ఏకంగా 4 రికార్డ్స్ ఇవ్వడం చూసి రాయడం స్టార్ట్ చేస్తాడు. మరోవైపు బాల్కనీలోకి వెళ్ళిన నిహా ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోతుంది. తను అజయ్ కాలేజీలో చదువుకుంటున్న డేస్లో తన కాలేజ్ ఫ్రెండ్స్ అందరితో కలిసి టూర్కి వెళ్తుంది. అందరూ అక్కడ కాటేజ్లో స్టే చేస్తారు. అజయ్ కావాలనే నిహాకి తనకి ఒక రూమ్ తీసుకోవడం చూసిన మిగిలిన వాళ్ళందరూ చిన్నగా అరవడం చూసి అజయ్ అందరి వైపు చిన్నగా షటప్ గాయ్స్ అంటాడు. దానికి నిహా చిన్నగా అజయ్ భుజంలో తల దాచేస్తుంది. అది చూసిన నిషి, అబ్బా సిగ్గుపడుతుంది చాలే తల్లి, మీరు అలా చేస్తుంటే మా సింగిల్స్ అందరూ ఏమైపోవాలి అంటుంది. దానికి అజయ్, దానిదేముంది నిషి, నువ్వు కూడా ఒక అబ్బాయిని చూసుకో సరిపోతుంది అంటూ నిహా చేతిని పట్టుకొని ఇంకా అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి నిద్రపోండి, రేపు మార్నింగ్ ట్రెక్కింగ్కి వెళ్ళాలి అంటూ నిహాని అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోతాడు. గదిలోకి వెళ్ళగానే నిహా బెడ్ మీద నీరసంగా పడిపోతుంది. అది చూసిన అజయ్ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. కాసేపటికి అజయ్ వాష్రూమ్ నుండి బయటకు వచ్చినట్టు సౌండ్ వినబడడంతో బెడ్ దిగి అజయ్ వైపు చూస్తుంది. అక్కడ అజయ్ నడుముకి టవల్ మాత్రమే కట్టుకుని నిలబడ్డ ఉండడం చూసి కంగారుగా కళ్ళు మూసుకుంటూ, హే ఏంటిది అని అడుగుతుంది. అది చూసిన అజయ్ నిహా దగ్గరకు వెళ్ళి కావాలనే నిహాని గట్టిగా హక్ చేసుకుంటాడు. అజయ్ 6 ప్యాక్ బాడీ అలా తన శరీరానికి డైరెక్ట్గా తగులుకుంటే తెలియకుండానే తన గుండె వేగం పెరిగిపోతుంది. దానితో అజయ్ కళ్ళల్లోకి చూడలేక ఓయ్ వదులు అని చిన్నగా అంటుంది. కానీ అజయ్ తనని ఇంకా గట్టిగా హక్ చేసుకోవడంతో తెలియకుండానే తను కూడా అజయ్ చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకుంటుంది. అప్పుడే సడన్గా మొబైల్ రింగ్ అయిన సౌండ్ వినబడడంతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి గదిలో రింగ్ అవుతున్న అజయ్ మొబైల్ సౌండ్కి గదిలోకి వెళ్ళి అజయ్ మొబైల్ చేతిలోకి తీసుకుంటుంది. ఫోన్లో నిషి అనే నేమ్ డిస్ప్లే అవ్వడంతో నిషి అనుకుంటూ ఉండగానే అజయ్ తన చేతిలో మొబైల్ లాక్కొని కాల్ కట్ చేసి ఏం చేస్తున్నావు అని అడగడం చూసి ఇప్పుడు కాల్ చేసింది ఎవరు అని డౌట్గా అడుగుతుంది. దానికి అజయ్, ఎవరు కాల్ చేసింది ఎవరు కాదు, ముందు పద తినడానికి అంటూ నిహా చేతిని పట్టుకొని బయటకు తీసుకువెళ్ళిపోతాడు. అందరూ డిన్నర్ చేస్తుండగా మాధురి గారు అజయ్ నిహా వైపు చూస్తూ, అజయ్ రేపు నిహాని తీసుకొని సిటీకి దూరంగా ఉన్న అమ్మవారి గుడికి తీసుకువెళ్ళి అక్కడ కోనేటి స్నానం చేసి అమ్మవారికి దండం పెట్టుకొని రండి అని అంటారు. ఆ మాటలు విన్న అజయ్, అమ్మా రేపు నాకు ఆఫీసులో మీటింగ్ ఉంది, వెళ్ళడం కుదరదు అంటాడు. ఆ మాటలకి రఘు గారు కోపం తెచ్చుకుంటూ, ఏంటి అజయ్ అప్పుడే అంత పెద్దవాడివి అయిపోయావా, నువ్వు ఏం చేస్తున్నా సైలెంట్గా ఉంటున్నాం కదా అని ప్రతీది నీకు ఇష్టం అనుకోకు, అమ్మ చెప్పినట్టు రేపు ఇద్దరు గుడికి వెళ్ళి రండి, మళ్ళీ నేను ఇంకేం వినకూడదు అని కోపంగా అంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అలాగే అజయ్ నిహాని గుడికి తీసుకువెళ్తాడా, వాళ్ళ అమ్మా నాన్న చెప్పింది చేస్తాడా, ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో.